ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారనే నమ్మకం మాకుంది. ఇదే వైసీపీ ఎంపీలు పదే పదే ఢిల్లీలో చెప్పే మాటలు. అందుకే తాము ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జగన్ కేసుల్లో ఏటూ నిందితుడు విజయసాయిరెడ్డి ఎప్పుడో కుండబద్దలు కొట్టారు. ఇక పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు రోజు ఆందోళన చేస్తుంటే వైసీపీ ఎంపీలు మాత్రం కొద్దిసేపు ఆందోళన, ఆ తర్వాత ప్రధానిపై విశ్వాసం కనబర్చే పనిలో నిమగ్నం అవుతున్నారన్న విమర్శలున్న సంగతి తెలిసిందే. ప్రధాని ప్రసంగాన్ని కూడా టీడీపీ ఎంపీలు అడ్డుకుంటుంటే వైసీపీ ఎంపీలు మాత్రం ప్రధాని సభలో ఉంటే ఆ చుట్టుపక్కల కనపడకుండా తప్పించుకు తిరిగిన ఉదంతాలు ఎన్నో చూశాం. ఇక రాజ్యసభలో ప్రధాని కాళ్లు పట్టుకుని విజయసాయిరెడ్డి చేసిన నిర్వాకం గురించి ఏపీ ప్రజలు ఇప్పటికే రగిలిపోతున్నారు. ఏపీకి హోదా ఇవ్వాల్సింది ప్రధాని మోదీ, తేవాల్సింది ఏపీ నేతలు. కానీ వైసీపీ నేతలు మాత్రం హోదా ఇవ్వకుండా అసలు నోరు కూడా మెదపకుండా చోద్యం చూస్తున్న ప్రధాని వదిలేసి ఏపీ సీఎం చంద్రబాబు మీద విమర్శలు గుప్పిస్తున్న తీరు కూడా ఆ పార్టీ బీజేపీకి పార్ట్నర్ గా వ్యవహరిస్తుందన్న వాదనకు బలం చేకూరుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అనూహ్యంగా జగన్ ఒక ప్రకటన చేశారు. పార్లమెంటు ముగియగానే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పిన జగన్ ఆ రోజు నుంచే వారంతా ఢిల్లీలోని ఏపీ భవన్ లో దీక్ష చేస్తారని ప్రకటించారు. పార్లమెంట్ లో రాజీనామాలు సమర్పించిన వెంటనే ఏపీ భవన్ కు చేరుకునే నేతలు అక్కడే ఆమరణ దీక్షకు దిగుతారని జగన్ తెలిపారు. ఇక్కడే ఒక విషయం చర్చకొస్తోంది. సాధారణంగా ఢిల్లీలో బాధల్లో ఉన్న ప్రజలు ఆందోళన చేసుకునేందుకు ఒక వేదిక ఉంది. అదే జంతర్ మంతర్. ఇప్పటి వరకు రాష్ట్రం తరపున విద్యార్థులు, మేధావులు, వివిధ సంఘాల నేతలు కూడా ఆ జంతర్ మంతర్ వద్దనే ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మొన్నటి వరకు ఇదే జంతర్ మంతర్ వేదికగా నిరసనలు నిర్వహించింది. దానికి రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చింది. అక్కడ దీక్షలు చేయటం వల్ల మీడియాలో కానీ ఇతరత్ర కానీ విస్తృతమైన ప్రచారం లభిస్తోంది. ఇది ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఉపయోగపడుతుంది. అయితే జగన్ మాత్రం తమ నిరాహార దీక్షకు ఏపీ భవన్ ఎంచుకున్నారు. ఇదే వైసీపీ నేతల చిత్తశుద్ధిపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కొందరు ఎంపీలు ఆమరణ దీక్ష వంటి ఆందోళనకు దిగి ప్రాణాలను పడంగా పెట్టి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టబోతుంటే దాన్ని బహిరంగంగా కాకుండా ఏపీ భవన్ లో ఎందుకు చేపడుతున్నారన్నది ఇక్కడ ప్రశ్న. ఏపీ భవన్ లోకి సామాన్యుల ప్రవేశానికి అనేక ఆంక్షలు ఉంటాయి. మీడియాకు కూడా పరిమితులు ఉంటాయి. అదే జంతర్ మంతర్ లో అయితే అందరూ స్వేచ్ఛగా అక్కడకు వెళ్లొచ్చు. అలాగే ఎంపీలు చేసే అంతిమ పోరాటానికి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో విస్తృతమైన కవరేజ్ ఉంటుంది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయం. అలాంటి అవకాశాన్ని వదులుకొని ఎవరికీ ప్రవేశం లేని ప్రాంతంలో ఎందుకు దీక్షలు చేయబోతున్నారని ఏపీ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా చివరకు ప్రాణాలను పణంగా పెట్టే ఆమరణ దీక్ష వంటి పోరాటంలో కూడా ఒకవైపు ప్రభుత్వంపై కాదు ప్రధాని మోదీపై అమితమైన విశ్వాసం కనబర్చడమే ఈ వేదిక ఎంచుకోవడానికి కారణమని చెబుతున్నారు. బయట ఆందోళన చేసి ప్రధాని ఆగ్రహానికి గురి కాకుండా గుట్టు చప్పుడుగా ఏపీ భవన్ లో ఆందోళన చేసుకుంటూ ఇటు ఏపీ ప్రజల్లో మాత్రం తాము పోరాడుతున్నామని కలరింగ్ ఇవ్వటానికే ఈ వేదిక ఎంచుకున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే ఏపీ ప్రజల దృష్టిలో పోరాడుతున్నట్లు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ప్రధానికి మాత్రం కోపం రాకూడదు. ఇలాంటి పోరాటం వల్ల ఎలా కేంద్రం దిగి వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందో జగన్ పార్టీ నేతలే చెప్పాలి. అసలే వైసీపీ చేస్తున్న ఆందోళన అంతా బీజేపీ ప్రయోజిత కార్యక్రమం అన్న ప్రచారం ఉండనే ఉంది. బీజేపీ వేసిన ప్లాన్ లో భాగంగానే జగన్ దీక్షల ఎపిసోడ్ కు అంకురార్పణ చేశారని కూడా చెబుతున్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.